హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇంద్రజ. మా గార్డెన్‌లో చాలా పాలకూర వచ్చింది. సో, ఏం చేయాలా? ఏదైనా వెరైటీ చేద్దాం అనుకున్నాం దీంతో. సో, అందుకని మా ఆయనకి చెప్తే ఫంక్షన్స్‌లో చేసే విధంగా పాలక్ పన్నీర్ చేద్దామని చెప్పారు. సో, ఇంకెందుకు ఆలస్యం? నోరూరించే పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఒక కడాయిలో కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాగా మరగబెట్టి, మనం ముందుగా తెచ్చుకున్న పాలకూరని బాగా వాష్ చేసుకొని, ఇందులో కట్ చేయకుండానే ఇందులోనే వేసేసుకొని, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టి, ఒక చల్లని నీరులో వేసుకోవాలి. వేసుకొని అందులో 2 మినిట్స్ ఉంచి బయటకు తీసేయాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, 2 ఇలాచీ, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటో, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలకూర, మగ్గించిన ఉల్లిపాయ, టమాటో ముక్కలు చల్లారాక ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ఒక పక్కన పెట్టుకొని, ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం తరుగు, 4 వెల్లుల్లి రెమ్మల తరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్నాం కదా! ఇందాక పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. దీనిని కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అన్నప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కొంచెం జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా బాగా వేగాక 1 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ వేసాక ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోవాలి, పచ్చివాసన పోయినంత వరకున. తర్వాత అందులో ఒక చిన్న బటర్ పీస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మనం టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని, అందులో మనం ముందుగా తరిగి ఉంచుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు ఉడకడానికి ఒక 5 నిమిషాలు దీనిని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే. దీన్ని ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత లాస్ట్‌లో దీనికి ఏంటంటే తాలింపు. ఈ తాలింపుతో ఇంకా చాలా బాగుంటుంది. దీని టేస్టే మారిపోద్ది. తాలింపు కోసం మనం కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కసూరి మేతి, కొంచెం అల్లం తరుగు వేసుకొని తాలింపు పెట్టుకున్న తర్వాత వేడి తాలింపుని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీరు మాత్రం ఫస్ట్ టైం మాత్రం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.